మన వాక్య ధ్యానం నిమిత్తమై అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనములు చదువుకొని ధ్యానం చేద్దాం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు ఆరాధనలు మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హేబేలు కయ్యూలు తెచ్చిన అర్పణలో వారి ఉద్దేశాన్ని ముందుగా మీరు ఆగ్రహించారు. ఆ ఉద్దేశానికి అనుగుణంగా మీకు శ్రేష్టమైన ఎవరు తీసుకుని వచ్చారు వారి ఆరాధనే మీరు అంగీకరించారు. మేము కూడా మా హృదయంలో మీ పట్ల యథార్థతను కలిగి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడాన్నే మీరు చూచే దేవుడవు. మా అర్పణలు మా ఉద్దేశానికి అనుగుణంగా ఉంటాయని తెలియచేశారు. మా శరీరాలను మా సమస్తాన్ని సజీవ యాగంగా మీకు సమర్పించుకొని మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీ కుమారుని ఆ శరీరాన్ని తనను తాను ఎలాగున అర్పించుకున్నాడో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మాకు బోధపడింది. మా ఆరాధనను మీరు ఆగ్రాణించడానికి మీరే మీ పరిశుద్ధమైన ఆత్మను మాకు అనుగ్రహించారు. ఆయన మీ కృపాసనం ఎదుటకు ధైర్యంగా తీసుకుని వస్తుండగా మా ఆరాధనను ఆగ్రాణించారు. ఈ లోకంలో క్రైస్తవ కుటుంబంగా మేము ఎలాగున జీవించాలో చదువుబడిన లేఖన భాగాల నుంచి మాతో మాట్లాడమని, మీ కొరకు నమ్మకమైన కుటుంబంగా ఈ లోకంలో జీవించడానికి విజయోత్సాహముతో సాగడానికి మీ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి కుటుంబాలుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, సమస్త విషయాల్లో మీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, దేవుని యొక్క వాక్యంలో మనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో 18వ అధ్యాయము మొదటి 4 వచనములు మనము చదువుకున్నాం. ఈ భాగంలో ఒక కుటుంబాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశము మొట్టమొదట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఫ్యామిలీ ఈజ్ ది కోర్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుడు తన యొక్క సృష్టిని సృష్టించినప్పుడు సెలెస్టియల్ ఫ్యామిలీని ఆయన సృష్టించాడు. ఆకాశంలో వెలుగునిచ్చేందుకు పగలు వెలుగివ్వడానికి సూర్యుని, రాత్రి వెలుగివ్వడానికి చంద్ర నక్షత్రాలను ఆయన కలుగు చేశాడు. దానిని మనము ఆలోచన చేసినప్పుడు సెలెస్టియల్ ఫ్యామిలీగా మనం చూస్తాం. అలాగనే సముద్రంలో వాటిలో ఉన్న జలచరాలను ఆయన ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ప్రాణిని ఆయన జతలుగా ఏర్పాటు చేసినందువలన అవి విస్తరిస్తూ కుటుంబాలుగా విస్తరిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగనే భూమి మీద ఉన్నటువంటి ప్రాకే పురుగుల దగ్గర నుంచి పెద్ద ప్రాణుల వరకు కూడా జతలుగా ఆయన ఏర్పాటు చేశాడు. అందులో ఆయన యొక్క ఉద్దేశము కుటుంబ వ్యవస్థ సృష్టించబడాలి, అది బాగుగా విస్తరిస్తూ ఆయనకు ప్రయోజనవంతమైన రీతిగా ఉండడమే కాకుండా ఆ కుటుంబాలకు కూడా ప్రయోజనవంతంగా ఉండాలి అని ఆయన ఉద్దేశాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడిని యెహోవా నరుని సృష్టించేటప్పుడు ఆయన ఎలాగున కనబడ్డాడు అనంటే, మనము మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని స్త్రీనిగాను పురుషునిగాను సృష్టిద్దాము అని ఆయన మనసులో అనుకున్న దానిని సృష్టించినట్టుగా మనం చూస్తాం. దానిని బట్టి త్రిత్వంలో ఏకత్వమైనటువంటి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి దేవునిని, ఆయన దూతాలిని పరలోకంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశము ఒక కుటుంబము
ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉండాలి అని ఆయన కోరుకున్నట్టుగా చూస్తుంటున్నాం. ఫ్యామిలీ ఈజ్ ది కోర్ సబ్జెక్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అనేటువంటి ఈ చిన్న అంశాన్ని గాడ్లీ ఫ్యామిలీ అనేటువంటి అంశంగా మనం పెట్టుకొని దైవ సంబంధించిన కుటుంబము అంటే ఎలాగున ఉంటుంది, ఎలాగున ఉండాలి అనేటువంటి మాటలను దేవుని వాక్యపు వెలుగులో మనము చూస్తే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో 18వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబము కనబడుతూ ఉంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త భార్య ఇద్దరు మాత్రమే మనకు కనబడుతున్నారు. వారు ఎవరు, ఎలాంటి వారు అనేటువంటి విషయాలు మనం చూస్తే పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను అపోస్తలైన పౌలు గారు కలుసుకున్నట్టుగా వారి యొద్దకు వెళ్ళినట్టుగా తన యొక్క సువార్త దండయాత్రలో మనము చూస్తూ ఉంటున్నాం. అకుల అనేటువంటి యవనస్తుడు ఎవరు అనే మాట అక్కడనే మనం చూస్తాం. యూదుడైనటువంటి యవనస్తుడైన అకుల అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రిస్కిల్ల రోమియురాలుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇద్దరు వారు ఆకర్షితులయ్యి శరీర సంబంధించిన ఆకర్షణ ద్వారా వాళ్ళిద్దరూ జతపరచబడినటువంటి విధానాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. యూదులకు అన్యులకు సాంగత్యము లేకపోయినా నాటి దినాలలో రోమా ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా ఒకే చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో తన యొక్క రక్తమును చిందించి ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధరణి ఆరోహణి వెళ్ళిపోయిన తర్వాత 3వ శతాబ్దంలో ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఎలాగున ఉంది అనేది మనం చూస్తే అకుల అంటే ఈగల్, గొప్ప కనుదృష్టి కలిగినటువంటి వాడుగా ఆ ఆకాశములో నక్షత్రాల సమూహములో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సమస్తాన్ని దృష్టించేటువంటి భావముతో ఉన్నటువంటి వ్యక్తిగా అకులని మనం చూస్తే, యూదుని ఆ అకులగా మనం చూస్తే, రోమేయురాలుగా ఆ అన్యురాలుగా ప్రిస్కిల్లని మనం గమనిస్తున్నాం. ఆ యవనస్తుని ఆకర్షించి ఆమె యూదులందరూ వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆ క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందువలన వాళ్ళు తిరిగి యూదా ప్రాంతానికి ఆమెను తీసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భంలో వృత్తిరీతిగా వాళ్ళు డేరాలు పుట్టుకునేటువంటి అలవాటు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు స్వదేశంలో రోమా ప్రాంతంలో నివాసం ఉండడానికి వీలు లేకుండా ఆ కుటుంబము వీరిద్దరి సొంతగా ఆలోచనతో చేసుకున్న ఆ యొక్క వివాహ కార్యక్రమాన్ని సహించినటువంటి ప్రిస్కిల్ల తల్లిదండ్రులు ఒకవేళ గెంటివేసినటువంటి పరిస్థితులు, విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులలో రాజుగారి ఆజ్ఞ ఏర్పడింది కనుక, యూదుడిగా అకుల వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక తన భర్తతో పాటు తను కూడా వెళ్ళిపోతూ మానసికంగా కృంగిపోయినటువంటి స్థితిలో ఉండవచ్చు. అలవాటైనటువంటి దేశము, అలవాటైనటువంటి ప్రాంతము, ప్రజలు, అలవాట్లు వాటన్నిటిని విడిచి క్రొత్త ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి పరిస్థితులలో అక్కడి నుంచి నెట్టివేయబడినటువంటి స్థితిలో ఉన్నారు అని ఈ వీరున్నటువంటి ఈ కొరింథు ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ కుటుంబంలో వృత్తిరీతిగా డేరాలు కుడుతున్నందువలన అపోస్తలుడైన పౌలు గారు డేరాలు కుట్టే వృత్తి కలిగినటువంటి వాడుగా ఉన్నందువలన అపోస్తలుడైన పౌలు గారు ఆ కుటుంబముతో కలిసి కాపురం చేశాడు. వారు కలిసి వారి యొక్క డేరాలు కుట్టే వృత్తి పనిని చేశారు అని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. 4వ వచనంలో సమయము దొరికినప్పుడల్లా సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని గురించి తర్కిస్తూ ఒప్పిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి అపోస్తలుడు పౌలు గారి యొక్క సువార్త సేవలో ఈ కుటుంబము రక్షించబడినటువంటి కుటుంబంగా మనం చూస్తున్నాం. రక్షించబడిన కుటుంబంగా ఉన్నప్పుడే
దేవుని సంబంధించిన కుటుంబంగా వాళ్ళు మసలు కొనగలరు. దేవుని సంబంధించిన కుటుంబంగా ఉండాలి అని అంటే మొట్టమొదటి అర్హత రక్షించబడిన కుటుంబంగా ఉండాలి. ఏ గాడ్లీ ఫ్యామిలీ మస్ట్ బి ఏ సేవ్డ్ ఫ్యామిలీ అనేది మొదటి భాగంలో మనం చూస్తుంటున్నాం. రెండవ భాగంలో ప్రిస్కిల్లా అంటే కూడా మనం చూస్తే ఆమె కన్యాత్వము కలిగినటువంటి ఒక వ్యక్తిగా, స్త్రీగా వివాహం ఆడిన తర్వాత పిల్లలను విస్తరించడానికి ఉపయోగించబడేటువంటి భావముతో కూడినటువంటిదిగా ఉంది అనేటువంటి గౌరవనీయమైనటువంటి స్త్రీగా ఉంది అనేటువంటి మాట మనం చూస్తాం. దాని తరువాత వాళ్ళ యొక్క భావము ప్రకారంగా సువార్త సేవలు ఎలాగున వారు ముందుకు వెళ్ళారనేటువంటిది రెండవ అంశంగా మనము గమనిస్తాం. రెండవ అంశముగా ఏ గాడ్లీ ఫ్యామిలీ మస్ట్ బి ఏ సర్వింగ్ ఫ్యామిలీ. దేవుని సంబంధించిన కుటుంబంగా ఉండాలి అని అంటే సేవ చేసే కుటుంబంగా ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ మాటని అపోస్తల కార్యం గ్రంథంలోనే 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా, అకుల వచ్చినప్పుడు అతడు వారినక్కడ ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి అనే మాట చూస్తున్నాం. సేవలో వారిని విడిచిపెట్టి, రక్షించబడిన కుటుంబంగా విడిచిపెట్టి పౌలు గారు మరొక ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు వీరేం చేస్తున్నారు అనంటే 18వ వచనంలో చివరిలో ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి అనే మాట మనం చూస్తుంటున్నాం. వారు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి పౌలు గారి యొక్క సేవలో వారు కూడా సహకరిస్తూ ప్రభువుని నమ్మినటువంటి రక్షించబడిన కుటుంబంగా రెండవ స్టెప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సేవను పౌలు గారితో పాటు చేయడానికి వాళ్ళు ప్రయాణం చేసినటువంటి వారుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని సంబంధించిన కుటుంబంగా ఉండాలి అని అంటే రెండవది దేవుని సేవించేటువంటి కుటుంబంగా ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. స్థానిక సంఘము ఏర్పడింది. ఆ భయంకరమైనటువంటి స్థలములో దేవుని సంఘము ఏర్పడింది. సంఘముతో సత్సంబంధాలు కలిగి ఉంటూనే, సేవా జీవితాన్ని కలిగి ఉంటూనే 3వ శతాబ్దంలో అకుల, ప్రిస్కిల్లల ఇంట సంఘము ఉండేది. అది మనం గమనించాలి. ఫిలోమోను పత్రికలో కూడా, ఫిలోమోనుకు రాసిన ఆ పత్రికలో ఫిలోమోను యొక్క భార్య సంఘంలో ఉంది. ఫిలోమోను యొక్క ఆ కుటుంబము, వారి యొక్క కుమారుడు ఆ సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు కూడా ఆ ప్రారంభ దినాలలో ఫిలోమోను స్థానిక సంఘములో సత్సంబంధాలు కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు గారి జత పనివారుగా వీరు ఉంటూ కూడా నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు వ్రాస్తూ ఆ మాటని ఉపయోగించాడు. అంటే స్థానిక సంఘముతో పాటు కుటుంబములో కూడా సంఘము అనేటువంటిది ఉంది అనేది మనము ఫిలోమోను ఇంట ఉన్నటువంటి సంఘము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అప్పియ అనేటి ఆమె ఫిలోమోను భార్యగా మనము గమనిస్తాం. తోడి యోధుడైన అర్కిప్పునకు అనంటే కుమారుడే, ఫిలోమోను యొక్క కుమారుడే. ఈ విషయాలన్నీ చరిత్రాత్మకమైనటువంటి విషయాలు. మనము చదివి అర్థం చేసుకున్నప్పుడు అవగాహన లేకుండా ఇతరులను దూషిస్తూ మాట్లాడేటువంటి మాటల జోలికి మనం పోము. అలాగా మాట్లాడకుండా ఊరికినే ఉంటేనే శాపానికి గురి కాకుండా ఉంటామనేది మనం అర్థం చేసుకుంటాం. బైబిలు గ్రంథాన్ని స్పష్టంగా చదవాలి, తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరగాలి అని అంటే ఈ రోజున కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే ఒక కుటుంబము దేవుని వెంబడిస్తూ స్థానిక సంఘముతో
కలిసి ఆరాధన చేస్తూ ఇంట కూడా సంఘాన్ని కలిగి ఉంటూ బయటకు వెళ్ళి సువార్త చేసేటువంటి సేవకులతో పాటు వీరు కూడా రక్షణ జీవితాన్ని కలిగి సేవ చేస్తున్నటువంటి వారినిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రెండవ అంశంలో వారు దేవుని సేవించేటువంటి కుటుంబంగా ఉన్నప్పుడే దైవ సంబంధించిన కుటుంబంగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చూస్తే, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమే ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. విద్వాంసుడైనటువంటి అపోల్లోకు వీరు సువార్తను స్పష్టంగా క్రీస్తుని గురించి వివరాలను తెలియచేస్తున్నారు. చూడడానికి విద్వాంసుడిగా ఉన్నాడు అపోల్లో, స్పష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉంటున్నాడు. కానీ ఆ వాక్యపు వెలుగులో దేవునిని ఎలాగున ప్రజెంట్ చేయాలి, యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడు అనే వివరాలను పౌలు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ప్రిస్కిల్లా అకులా అని సంబోధించబడతా ఉంది. మొదట భాగములో అకులా ప్రిస్కిల్లా అని వ్రాయబడింది. రెండవ భాగంలో 3వ భాగంలో ప్రిస్కిల్లా అకులా అని దేవుడు ఎందుకు చేర్చాడు అనంటే, స్త్రీ పాత్ర, తల్లి పాత్ర, భార్య పాత్ర కుటుంబ వ్యవస్థలో అతి ప్రాధాన్యమైనటువంటిదిగా మనం ఎంచాలి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడంటే అది చెడ్డది. అందుకనే స్త్రీని వానిలో నుంచే సృష్టించాడు. ఆమె సాటి అయిన సహాయము అన్నాడు. కానీ ఆ సహాయము లేకుండా పురుషుడు జీవించడానికి వీలు పడదు, కుటుంబ వ్యవస్థ విస్తరించడానికి వీలు పడదు. దేవుని యొక్క వాక్యపు క్రమము మనం చూస్తే స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసినదే, కానీ పురుషునికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేటువంటి సహాయకురాలుగా ఉన్నందువలన పరిశుద్ధాత్మ దేవుడు వారి సేవా జీవితంలో, వారి యొక్క కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర ప్రధానమైనటువంటిగా ఉంచుతూ ప్రిస్కిల్లా అకుల ఆ పౌలు గారిని వెంబడిస్తూ వారు దేవుని సేవ చేస్తూ ఆ సేవలో ఎంతవరకు ఎదిగారు అనంటే, ఒక విద్వాంసునికి దేవుని స్పష్టమైన వాక్యాన్ని ఈ రీతిగా మీరు బోధించాలి అని తెలియచేసినటువంటి వారినిగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సేవలో అభివృద్ధిని సాధించినటువంటి కుటుంబంగా ఉన్నప్పుడే దైవ సంబంధించిన గాడ్లీ ఫ్యామిలీ అని పిలువబడతారు. దేవునికి నచ్చినటువంటి వారుగా ఉంటారనే సత్యాన్ని చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 3-4 వచనములు మనం గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనములు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణమునకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అంటున్నాడు. పౌలు గారు కృతజ్ఞతలు ఎవరికి తెలియచేస్తున్నాడు అనంటే, ప్రిస్కిల్లకు అకులకు. ఇక చూడండి, ఆ అకుల అనే పురుషుని యొక్క పేరు ప్రక్కకు వెళుతుంది, భార్య అయిన ప్రిస్కిల్ల పేరు ముందుకు వస్తుంది. కారణము, వారు స్పష్టంగా దేవుని వాక్యాన్ని సువార్త సేవలో వెళ్తూ ఉంటుండగా భార్య పాత్ర ఎంత ఉన్నతమైనటువంటిదిగా ఉందో మనం చూస్తూ ఉంటున్నాం. ఒక పురుషుని యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండడానికి భార్య యొక్క ప్రవర్తన ఎంత చక్కగా ఇక్కడ ఉదహరించబడిందో మనం చూస్తున్నాం. పురుషుని రక్షించుకునేటువంటి విషయంలో, ఓ స్త్రీ నీకేమి తెలుసు, నీ ప్రవర్తన ద్వారా నీ పురుషుని రక్షించుకోవచ్చు అనే మాట మనం చూస్తాం. కానీ రక్షించబడినటువంటి ఒక సేవ చేసే కుటుంబంగా ఉండాలి అనంటే భార్య పాత్ర ఎంత ప్రధానంగా ఉందో, ప్రాధాన్యతగా
మనం చూస్తూ ఉన్నటువంటి వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా పౌలు గారికి వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ వారి ఇంటనున్న సంఘమునకు వందనములు తెలియజేస్తున్నా అంటే వారి ఇంట సంఘము ఉంది. ఎవ్రీ ఫ్యామిలీ మస్ట్ హ్యావ్ ద అసెంబ్లీ. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క కూడిక. ఫస్ట్ ఇంటిలో సంఘము ఏర్పడాలి అంటే భార్య భర్తలు ప్రభువుని నమ్ముకోవాలి. వారి ప్రవర్తన ద్వారా పిల్లలు ప్రభువుని నమ్ముకోవాలి. అందరూ రక్షించబడిన తర్వాత అందరూ ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబ వ్యవస్థ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వారి గృహానికి ఆహ్వానించి వారికి సువార్తను ప్రకటించి దేవుని ఆరాధన చేసే స్థలముగా ఉంచుకొని అదే సమయంలో స్థానిక సంఘంలో వారి వారి పాత్రలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే అన్ని జనులలో చెదరినటువంటి పరిశుద్ధులు అందరూ కూడా వీరికి వందనాలు చెప్తున్నారు అని పౌలు గారు స్పష్టంగా ఇక్కడ రాస్తున్నారంటే మనమేం అర్థం చేసుకుంటున్నాము అని అంటే వీరికి ఉన్నటువంటి సంఘ పరిచర్య, కుటుంబ సంఘ పరిచర్య లోకంలో విస్తరించిన అన్ని జనుల మధ్యలో సంఘాల మధ్యలో పరిచర్య ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సంకుచితమైనటువంటి భావాలతోటి మనము ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే ఆ మాటలు మనకు అర్థం కావు. మనము సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ మనకు తెలియకుండా అపవాదికి సహకరించేటువంటి విధానములోనికి మనము కూలిపోయేటువంటి వారంగా ఉంటాం. దైవ సంబంధించిన యొక్క కుటుంబము, విశాలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుటుంబము ఎలాగున దేవుని సంబంధించిన కుటుంబంగా పిలువబడుతుందో, రక్షించబడిన కుటుంబంగా ఉంటూ, రెండవదిగా దేవుని సేవ చేస్తున్న కుటుంబంగా ఉంటూ ఎలాంటి సేవా విధానాన్ని వారి మనస్సు యొక్క, ఇందాక మనం ఆరాధనలో మనం ధ్యానం చేసినట్టుగా దేవుడు మొదట మన మనసులో ఉన్న ఉద్దేశాన్ని అంగీకరించేవాడు. దాని తర్వాత మనం అర్పించేటువంటి అర్పణ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనము మూడవదిగా ఆ కుటుంబ వ్యవస్థలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏ ఫ్యామిలీ, ఏ గాడ్లీ ఫ్యామిలీ మస్ట్ హ్యావ్ ఏ వర్షిపింగ్ ఫ్యామిలీ. ఆరాధన చేసేటువంటి కుటుంబంగా ఉన్నప్పుడే గాడ్లీ ఫ్యామిలీ అని అంటారు ఎవరైనా. ఆరాధన చేసే కుటుంబంగా ఉన్నప్పుడే దైవ సంబంధించినటువంటి చింతన కలిగిన కుటుంబము అని దేవుడు గుర్తించేటువంటి కుటుంబంగా ఉంటారు. లోకము గుర్తించేటువంటి కుటుంబంగా ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని మాటలని వాక్యపు వెలుగులో వచనముల ఆధారముతో వింటూ ఉన్నటువంటి మనము, మన కుటుంబ వ్యవస్థ ఎలాగున ఉంటూ ఉంది అనేది మనం ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. రోమపత్రికలోనే 16వ అధ్యాయంలో మనము గమనించాం కదా, 3-5 వచనాల్లో వారి ఇంటనున్నటువంటి సంఘము అనేటువంటి మాట మనం చూస్తే వారు దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి సంఘంగా మనం చూస్తున్నాం. 3వ శతాబ్దంలో వారి ఇంటనున్నటువంటి సంఘాన్ని, ఆరాధన చేస్తూ ఉన్నటువంటి సంఘాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు, సీలలు వారు చేసినటువంటి ఆ యొక్క సేవా జీవితంలో మనం గమనిస్తాం. అనేక మందిని వారు రక్షించినటువంటి క్రీస్తు సువార్త ద్వారా రక్షించుకుంటూ వెళుతూ వారి యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరొక ప్రాంతానికి వెళుతూ వారు తిరిగి సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. కానీ ఒక స్థలాన్ని, ఒక అందమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడనే స్థిర నివాసం వేసుకొని దేవుడు వచ్చేంత వరకు ఈ సంఘం నుంచే మనం పైకి వెళ్ళాలని సంకుచితమైన ఆలోచనలు వాళ్ళు చేసినట్టుగా ఉంటే ఈరోజు మనము ఇలాంటి సంఘ సత్యాలు నేర్చుకునేటువంటి వసతి లేకపోయేది. కాబట్టి ఒక కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలి అని అంటే మన యొక్క కుటుంబ వ్యవస్థలో మొదటగా రక్షణ పొందినటువంటి కుటుంబంగా మనం ఉండాలి. యువర్ హౌస్ ఈజ్ యువర్ చర్చ్ అనేటువంటి మాట మనం చూస్తాం. మన ఇల్లే ఒక దేవుని మందిరంగా ఏర్పడాలి. అసలు దేవుని వాక్యం చెప్తుంది, మీ హృదయమే దేవునికి ఆలయం అని చెప్పాడు కదా. మరి ఎక్కడ ఉంది సంఘము? మన ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి
ఆలోచనలతోటి మన మనస్సును పాడు చేసుకోకూడదు. మన హృదయంలో ఉన్న ఉద్దేశం ఎలాగున ఉంది, దేవునిని మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన ఇంట ఉన్నటువంటి ఆ యొక్క ఆరాధన జీవితం ఎలాగున ఉంది అని ఆలోచన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఆదర్శకరమైనటువంటి కొన్ని కుటుంబాలను గురించి మనము చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో యెహోషువ అన్నటువంటి మాటలు మనం ఎరుగుదుము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. వీళ్ళు ఈ వ్యాఖ్యానము చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నటువంటి మీరు చూస్తే పాతకాలంలో ఇంటికి ఒక రకమైనటువంటి ఆరాధన, జాతికి ఒక రకమైనటువంటి ఆరాధన, గ్రామానికి ఒక రకమైనటువంటి పేరుతో కూడినటువంటి ఆరాధన, దేశానికి ఒక రకమైన పేరుతో కూడినటువంటి ఆరాధన, ఇలాంటివి వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు. విస్తారమైనటువంటి భక్తి ప్రదర్శించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. అలాగున ఉంటూ ఉన్నటువంటి వాళ్ళ ప్రోద్బలముతోటి ఇశ్రాయేలైన దేవుని ప్రజలు చెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యెహోషువ మాట్లాడుతూ, మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని తీర్మానం చేస్తున్నాడు. దేవుని సంబంధించిన కుటుంబముగా యెహోషువ తన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికను బహిరంగముగా అందరి ఎదుట నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని తీర్మానం చేసుకున్నట్టుగా ఒక మంచి కుటుంబ వ్యవస్థ కావాలంటే ఆదర్శవంతమైనటువంటి కుటుంబము భూమి మీద ఉన్నటువంటి ప్రజల కంటే దేవుని భక్తులలో నుంచి వచ్చిన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థని మనము ఆదర్శంగా తీసుకుంటేనే సరిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. ఏ కుటుంబాన్ని చూసినా ఏదో ఒక లోపం మనకు కనబడుతుంది. కానీ దేవుని వాక్యపు వెలుగులో నడిచి కష్టాలలో ప్రయాణం చేసి దేవుని యొక్క కాపుదల క్రింద బ్రతికి ప్రత్యక్షంగా దేవుని అద్భుతాలను చూసినటువంటి కుటుంబ ఆదర్శవంతమైనటువంటి జీవితాలు మనము చూస్తూ ఉంటున్నాం. రెండవ కుటుంబం అపోస్తుల కార్యం గ్రంథంలో 16వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 34వ వచనం వరకు మనము ఈ రీతిగా చదువుకుంటాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. చూసారా, జైలర్ ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఆ జైలు యొక్క అధికారి భక్తులకు జరిగినటువంటి ఆ సంఖ్యల విడుదలను చూచి భయభ్రాంతుడైపోయి మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉండడము, వీళ్ళ సంఖ్యలు విడిపించబడము ఆశ్చర్యపడిపోయి దేవుని అద్భుతాన్ని చూచి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని ఆయన కేక పెట్టినప్పుడు ప్రభు సువార్తను అందించినటువంటి పౌలు గారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పినప్పుడు జైలర్ ఏం చేశాడు? అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం వారు బోధించిన తర్వాత వారందరూ కలిసి బాప్తిస్మము పొందినట్టుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించినటువంటి వాడుగా దేవుని సేవ
సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన జైలర్ అంతకుముందు, ఇప్పుడైతే క్రీస్తుకు ఖైదీ అయిపోయాడు, క్రీస్తును అనుసరిస్తూ ఉంటున్నాడు. ఆ కుటుంబాన్ని కూడా యేసు ప్రభు రక్షణలోకి నడిపించినటువంటి ఒక ప్రభుత్వ అధికారిగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్షించబడినటువంటి మనము, మన పిల్లలు, మన ఇంటివారు, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ అంటే వారి ఇంటిలో పనిచేసేవారు కూడా దేవుని రక్షణలోనికి నడిపించబడినటువంటి ఒక మంచి కుటుంబంగా, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా ఈ భాగంలో మనము ఫిలిప్పీ జైలర్ గురించి మనం చూస్తూ ఉంటున్నాం. మూడవ కుటుంబాన్ని గురించి లూకా రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం అక్కడ గమనించినట్లయితే ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి కుటుంబాన్ని మనం చూస్తాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 11 నుంచి 16 వచనముల వరకు. ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు యెహోవా ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇక్కడ చూడండి, ఈ జకరియా ఎలిజబెత్లు ప్రార్థన చేసే కుటుంబంగా మనం చూస్తే వారికి బాప్తిస్మం ఇచ్చే యోహానును కుమారునిగా అనుగ్రహించి, ఈ కుమారుడు ఎలాగున ఉన్నాడంటే పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పారు. ఇది కుటుంబ వ్యవస్థనా మనం మాట్లాడుకునేది? ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మన కుటుంబం కూడా మన సమయంలో, మన ఆయుష్కాలంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ అలాంటి ఆదర్శవంతమైనటువంటి పిల్లలంగా మనం ఉండాలి. అక్కడే 41వ వచనంలో, అదే అధ్యాయం లూకా సువార్త మొదటి అధ్యాయం 41వ వచనంలో, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా. ఇక్కడ మనకు కనబడే మాట, జకరియా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడిన భార్యగా ఉంది, కుమారుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుని గొప్ప సేవ చేసి అనేకులను దేవుని వైపునకు త్రిప్పినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వీరి ముగ్గురులో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండడానికి యోగ్యమైనటువంటి ప్రవర్తన, జీవితము కుటుంబ వ్యవస్థలో ఎలాగున కలిగి ఉందో మన కుటుంబంలో రక్షణ అనేది ఎవరికి వారిదే. తల్లిదండ్రులు రక్షించబడతారు, పిల్లలు కూడా రక్షించబడాలి. పిల్లలు రక్షించబడతారు, వారి వివాహాల తర్వాత వారి కుటుంబాలు కూడా రక్షించబడాలి. ఈ రీతిగా వీఆర్ బిల్డింగ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్ ఫార్ క్రైస్ట్ అనేది మన యొక్క మనసులో ఉండాలి. మనము ఒక కుటుంబాన్ని కడుతూ ఉంటున్నాము, అది దేవుని కుటుంబము. ఎలాగున కడుతున్నామనంటే మన అందరి కుటుంబాల సముదాయముతోటి కడుతున్నాము. ఎవరి కోసము అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు కోసము. వధువు సంఘముగా ఎత్తబడినప్పుడు ఆయన వివాహమాడడానికి సరిపడినటువంటి ముడత మచ్చ డాగు లేనటువంటి భాగ్యాన్ని మనము పొందడానికి ఆయనే మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. అక్కడ కూడా వరుడు వధువు, అదేంటి? కుటుంబ వ్యవస్థ. దేవుని యొక్క ప్రారంభము కుటుంబముతో ప్రారంభించబడింది. దేవుని మనందరినీ ఆయన తీసుకొని వెళ్ళేటువంటి ఆ స్థితి కూడా కుటుంబ వ్యవస్థగా ముగించబడుతుంది. అనునిత్యము మనము దేవుని సన్నిధిలో దేవునితో కలిసి దేవదూతల మధ్యలో దేవునిని ఆరాధన చేసేటువంటి వారముగా
ఈ ఆరాధన కొనసాగించబడేటువంటిదిగా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మన కుటుంబ వ్యవస్థ ఎలాగను ఉంది అనేది మనం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. మనం చూస్తూ ఉంటున్నాం. తిమోతి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, 3-4 వచనాలు కలిసి ఉన్నాయి అక్కడ. చూడవలనని నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇది మనకు కావాలి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, తిమోతి యొక్క తల్లి యూదురాలు. ఇక్కడ కూడా భేదం మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో స్త్రీ పురుషుల భేదం తప్ప ఇంకొకటి ఏది కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించేటువంటి విషయంలో అకుల యూదుడిగా ఉన్నాడు, రోమీయురాలుగా అన్యురాలుగా ప్రిస్కిల ఉంది. వారిద్దరూ జతపరచబడి క్రీస్తు రక్తంలో విమోచించబడి వారు దేవుని సువార్త చేసిన కుటుంబంగా మనం చూస్తున్నాం. తిమోతి యొక్క తండ్రి అన్యుడిగా ఉంటున్నాడు, తిమోతి యొక్క తల్లి యూదురాలుగా ఉంటూ ఉంది. తిమోతి విశ్వాసము నిష్కపటమైనదిగా ఉంది. అది మొదట వారి యొక్క పితరులలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అది మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను అనే మాటని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క కుటుంబ వ్యవస్థ ఎలాగునో ఉంది. 3 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిది సేవింగ్, సర్వింగ్, వర్షిపింగ్. రక్షించబడిన కుటుంబంగా ఉండాలి, సేవించేటువంటి కుటుంబంగా ఉండాలి. ఎవరో సేవ చేస్తారు, ఎవరో వాక్యం చెప్తారు, మేము చక్కగా అందమైన బట్టలు వేసుకొని చక్కటిగా వచ్చి కూర్చొని వినేసి మా పాటికి మేము వెళ్ళిపోతాం, మాకు సంబంధం లేదు అని ఉంటే అది దేవుని సంబంధించిన కుటుంబంగా పరిగణించబడదు. దేవుని యొక్క కనుదృష్టి ఎదుట భక్తితోటి పెరగడానికి అది పనికి వస్తుంది, సమాజంలో మంచిగా జీవించడానికి పనికి వస్తుంది. ఈ వాక్యాల ద్వారా నాణ్యమైన భాష నేర్చుకుంటారు, సంస్కారం నేర్చుకుంటారు. కానీ దైవ సంబంధించిన కుటుంబంగా దేవుని చేత గుర్తించబడాలి. రానున్నటువంటి ముందున్న భవిష్యత్తు భావితరాలకు ఆదర్శవంతమైన జీవితాన్ని మరణించిన తర్వాత కూడా ఎవరైనా చెప్పుకోవాలి అని అంటే ఈ రకంగా ఉంటే తప్ప దేవుని సంబంధించిన కుటుంబము అనే పిలువ బడదు. కాబట్టి ఏ ఫ్యామిలీ, ఏ గాడ్లీ ఫ్యామిలీ మస్ట్ బి ఏ సేవ్డ్ ఫ్యామిలీ, ఏ సర్వింగ్ ఫ్యామిలీ అండ్ వర్షిపింగ్ ఫ్యామిలీ అనేది మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. మీరే సజీవమైన రాళ్ళుగా మందిరముగా కట్టబడుచున్నారు అనేటువంటి మాటని ఆ భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రభువును కలిగి మన కుటుంబ వ్యవస్థ కట్టుకోవడమే కాకుండా వీఆర్ బిల్డింగ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మన అన్ని కుటుంబాలతోటి కలిపి ఒక్క కుటుంబాన్ని మనం కడుతున్నాం. ఆ ఒక్క కుటుంబమే సార్వత్రిక సంఘము, దేవుని యొక్క వధువు సంఘము. మన శరీరంలో అవయవాలు మన చేతులతో ఒకదాన్ని నరికి వేస్తే ఎంత నొప్పి, దాన్ని లేకపోతే ఎంత లేమి కలిగి ఉంటామో అలాగున ఒక కుటుంబంగా పిలువబడుతున్నటువంటి సంఘంలో అకారణము చేత ఎవరిని కోల్పోయినా కూడా కుటుంబ వ్యవస్థలో పెద్ద కుమారుని కోల్పోతే ఎలాగున కన్నీరు పెట్టుకుంటారో అలాగున ప్రభువైన యేసును తిరస్కరించినటువంటి వారు,
వాక్యాన్ని తిరస్కరించినటువంటి వారు ఆ రోజున రోధిస్తారని జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. అలాగ ఉండకుండా దేవుని వాక్య క్రమములలో మన కుటుంబ వ్యవస్థని కట్టుకుంటూ సంఘాలను పరిశుద్ధాత్మ దేవుడు కడుతూ ఉంటుండగా మనము సజీవమైన రాళ్ళ వలె ప్రేమతో అతుకుపడుతూ ప్రభు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ ఇతర అనేక కుటుంబాలు, అనేకులు సమాధానము, నెమ్మది, రక్షణ పొందేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాల ద్వారా తీర్చబడేటట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. అందరికీ వందనాలు.